ఈ రోగులకి మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఇంతకు ఎక్కడుందో తెలుసా? మీరు కూడా చూసారా? అందరికీ వందనాలండి. భువి కైలాసమైన శ్రీశైల క్షేత్రంలో శ్రీశైల దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ మల్లమ్మ కన్నీరు అనే దేవాలయాన్ని చూసే ఉంటారు కదా. శ్రీశైల మల్లికార్జున స్వామికి మహాభక్తురాలు మల్లమ్మ అనే ఒక మహిళ. ఖచ్చితంగా చూడదగ్గ ఆ దేవాలయం మల్లమ్మ కన్నీరు. మల్లమ్మగా పిలువబడే మహిళ శివుడికి గొప్ప భక్తురాలు. మల్లమ్మ అనే భక్తురాలు ఎప్పుడు శివనామ స్మరణ చేస్తూ ఉండేదట. తన తోటి కోడళ్ళు, తన అత్తగారు ఎన్ని రకాలుగా హింసలు పెట్టినా, ఎన్ని రకాలుగా తన పూజలకు ఆటంకాలు కలిగించినా ఎన్నో పనులు చెప్పేవారట. ఒకరోజు రాత్రికి రాత్రి కొన్ని సంచుల ధాన్యాలను పప్పుగా విసరాలి అని అలా వాళ్ళ అత్తగారు చెప్పడం వల్ల అక్కడికి శివపార్వతులే వచ్చి ఆ ధాన్యాలను మొత్తం విసరడం జరిగిందట. ఆ విషయం మల్లమ్మకు కూడా అర్థం కాకుండా అలా జరిగిందట. ఇటువంటివి ఎన్నో అద్భుతాలు మల్లమ్మ జీవితంలో జరిగాయట. లోపలకు వెళ్లే దారి ఇక్కడి నుంచే ఉంది. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న మల్లమ్మ విగ్రహం ఇక్కడ ఉంది. పక్కనే ఇలా జలం ఉంటుంది. ఇవి ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. శివ దర్శనం తర్వాత మల్లమ్మ ఆనంద బాష్పాలను మల్లమ్మ కన్నీరుగా పిలవడం జరుగుతుంది. ఆ భక్తురాలు వాడిన రోలు కాబట్టి మహిమాన్వితంగా ఉంటుందని తమ కోరికల్ని చెప్పుకొని అలా చెక్ చేసుకుంటారు. మల్లమ్మ నివసించిన ఇంటి దగ్గరే ఇక్కడ ఉంది. చాలా పురాతన కాలం నుండి కొంచెం పసుపు కుంకుమ వేసి మనం ఏదైనా కోరిక చెప్పుకొని ఓం నమ శివాయ అనుకొని అలా చేతులు వదిలేస్తే నిటారుగా నిలబడుతుంది. మల్లమ్మ జీవిత చరిత్ర గురించి మీనా గారు నటించిన మహాశివరాత్రి అనే సినిమా అయితే ఉంది. చాలా బాగుంది. అందులో మల్లమ్మ గురించి, తన జీవిత చరిత్ర గురించి తన భక్తి గురించి ఎంత బాగా చూపించారు. ఖచ్చితంగా చూడండి. మీనా గారు చాలా బాగా నటించారు అందులో. అయితే మల్లమ్మ అనే మహిళ అత్తగారింటికి వచ్చిన తర్వాతే వాళ్ళకు చాలా ఐశ్వర్యం వచ్చిందని, మహాలక్ష్మి స్వరూపం అని అందరూ ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల మల్లమ్మ గారి అత్తగారు తోటి కోడళ్ళు ఓర్వలేక ఆమెను హింసించడం అనేది స్టార్ట్ అయిందని ఉంది. ఎన్ని బాధలు పెట్టినా ఆమె వాళ్ళతో వినయంగానే ఉండేది. శివనామ స్మరణం మరవకుండా ఉన్నది కాబట్టి ఎన్నోసార్లు ఆమెకు తెలియకుండానే శివపార్వతులు తనకు సహాయం చేయడం జరిగిందని, అందుకని మల్లికార్జున స్వామిలో తను ఐక్యమైందని ఆ సినిమాలో అయితే చూపించడం జరిగింది. కేవలం సినిమా కాదు, మల్లమ్మ అనే మహిళ జీవితంలో జరిగిన నిజ సంఘటనలు. అందుకే ఇప్పుడు ఆమె ఆ గొప్ప భక్తురాలు దైవంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. సాక్షాత్తు పరమశివుడే మల్లమ్మకు ప్రత్యక్షమై చెప్పారట, ఇకపైన ఇక్కడ మల్లమ్మ కన్నీరుగా పిలువబడి నువ్వు పూజలు అందుకుంటావని. ఈ క్షేత్ర దర్శనం మీరు చూసినట్టయితే కామెంట్లో తెలియజేయండి. శ్రీశైలం భ్రమరాంబిక మాత నమోస్తుతే. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.